ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మే 13వ తేదీన పోలింగ్ గడువు సమీపిస్తూ ఉండడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ధీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠభరితంగా మారే అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం. ఇక్కడ రిజల్ట్ ఎలా ఉండొచ్చు అనే విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడమే దీనికి గల కారణం. ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో ఆయన కుప్పం నుంచి బరిలో దిగారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తుండడం 8వ సారి. 7 సార్లు ఈజీగా విజయం సాధించారు. 1989 నుంచి గెలుస్తూనే వస్తున్నారు. అన్నిసార్లు కూడా కుప్పంలో చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకలాగా సాగిపోయింది. ఈ దఫా మాత్రం పరిస్థితి ఆయనకు అనుకూలంగా లేకపోవచ్చు అని గతంలోనే వార్తలు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలపడిందని స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడమే దీనికి నిదర్శనం. 2019 నాటి ఎన్నికల్లో చంద్రబాబు తొలి 2 రౌండ్లలో వెనకంజలో ఉన్న విషయం తెలిసిందే. పైగా వైసీపీ కుప్పంపై ప్రత్యేక దృష్టిని సారించింది కూడా. ఇక్కడ పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను చిత్తూరు జిల్లాకే చెందిన సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకుడు, శాసనసభ మండలి సభ్యుడు అయిన కేఆర్జే భరత్ పోటీలో నిలిచారు. ఈ పరిస్థితిలో కుప్పం ఫలితం ఎలా ఉండొచ్చు అనే అంశంపై ఓ జ్యోతిష్యుడు తన అంచనాలను వెల్లడించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం అని జోషన్ చెప్పారు. ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతారు అనేది కూడా చెప్పారు ఆయన. 25,630 ఓట్ల తేడాతో చంద్రబాబు ఓడిపోతారు అన్నారు. ఈ మేరకే ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. కావాలంటే రాసి పెట్టుకోవచ్చని అన్నారు ఆయన.